ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ ఇంకో 10 గంటల్లో, సరిగ్గా 10 గంటల్లో ఈ వాక్యం రాసి పెట్టుకో బిడ్డ. ఇది అండర్లైన్ చేసి పెట్టుకో. సరిగ్గా 10 గంటల్లో దుర్గమ్మ నీ ఇంటికి వచ్చి నీ తలుపు తడుతుందట. నీతో ఏదో చెప్పాలట, ఏదో తప్పు చేస్తున్నావట, అమ్మకు కోపం తెప్పించావట, ఆ విషయమే చెప్పాలని వస్తుందట. అమ్మ నిన్ను ఏదో అడుగుతుందట. నువ్వు గనక అమ్మ కోరింది అడిగింది ఇచ్చావు అంటే చల్లబడుతుందట, శాంతిస్తుందట. నిన్ను ఆశీర్వదించి నీ జీవితానికి కావలసిన ప్రతి ఒక్కటి కూడా అందించి వెళ్తుందట. అదృష్టాన్ని నీ దోసిట్లో నింపి వెళ్తుందట. అదృష్టాన్ని నీ కొంగులో మూట కట్టి మరీ వెళ్తుందట. మరి అమ్మ ఏం అడిగితే అది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా బిడ్డ? అయితే ఏదో తప్పు చేస్తున్నావట, అమ్మకు కోపం వచ్చింది అంటే నువ్వు ఎంత తప్పు చేసింటావో, అమ్మ మనసుని ఎంత నొప్పించి ఉంటావో కదా. మరి అవన్నీ దిద్దుకుంటావా? అమ్మ ఆశీర్వాదానికి పాత్రరాలివి అవుతావా? మరి రాసి పెట్టుకో బిడ్డ. 10 గంటల్లో ఖచ్చితంగా అమ్మ వచ్చి నీ తలుపు తడుతుందట. అమ్మ నీ గుమ్మంలో సిద్ధంగా ఉంటుంది. నువ్వు కళ్ళు కాయలు కాచలా ఎదురు చూడు. అమ్మ వచ్చి నిన్ను పలకరిస్తుంది అంతే ఈ రోజు రాత్రికి. కానీ బిడ్డ ఇక్కడ ఒక మాట, ఈ రోజు నువ్వు గనక ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే ఇక ఆ తర్వాత జన్మలో ఇలాంటి అవకాశం నీకు రాదు. ఎందుకంటే ఇవి నవరాత్రులు, దసరా రోజులు, అమ్మకు విపరీతమైన శక్తి ఉన్నటువంటి రోజు, అమ్మ విపరీతంగా ఆనందంగా ఉన్నటువంటి రోజు, అమ్మ విపరీతంగా పరవశించిపోయే రోజులు ఇవి. అంటే ఎలా ఉండాలి? అమ్మని శాంతింపజేయాలి, అమ్మను ప్రసన్నం చేసుకోవాలి, అమ్మను కోరాలి, అమ్మను తలవాలి. అమ్మ మనసును గనక నువ్వు ఆనందింపజేసావు అంటే ఏం కావాలన్నా నీకు ఇచ్చి వెళ్తుంది. ఇంకొక మాట బిడ్డ, దసరా గడియలు ముగిసాయి అంటే ఇలాంటి అదృష్టం నీ దరి దాపుల్లో కూడా రాదు. అమ్మ కళ్ళు తెరిచినప్పుడే అనుగ్రహం పొందాలి. అమ్మ అనుగ్రహించాలి అనుకున్నప్పుడే అమ్మ అనుగ్రహాలు నువ్వు అందుకోవాలి. ఆ క్షణంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నావు అంటే జీవితాంతం కూడా వెక్కి వెక్కి ఏడవాల్సి వస్తుంది. ఒకరోజు కూర్చుని పశ్చాత్తాపపడాల్సి వస్తుంది, కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త బిడ్డ. ఈరోజు ఖచ్చితంగా 10 గంటల్లో అమ్మ వచ్చి నీ తలుపు తడుతుంది. ఇదైతే తథ్యం బిడ్డ. ఆ క్షణం ఇరుకుతో ఉండు, ఏమరుపాటుతో ఉండకు, నిర్లక్ష్యంతో ఉండకు, జాగ్రత్తగా ఉండు, ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఉండు. ఈ అవకాశాన్ని అసలు కోల్పోయావంటే తర్వాత ఎలాంటి అవకాశం నీకు రాదు. ఆ తర్వాత నీ సాయి కూడా నీ సాయానికి రాడు. ఎందుకంటే అమ్మ సాక్షాత్తు నీ కోసం వెతుక్కుంటూ వస్తుంటే ఏదో ఇవ్వాలి, ఏదో చెప్పాలి, నిన్ను దిద్దాలి, సరిదిద్దాలి అని వస్తుంటే ఆ క్షణం నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే అమ్మని నిర్లక్ష్యం చేసినప్పుడు సాయి కూడా కోపం వస్తుంది కదా. జాగ్రత్త బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి, ఒక నిగూఢార్థంతో కూడినటువంటి సందేశంతో వచ్చారు. బాబా గారు ఇలా ఎందుకు అంటున్నారు, ఎందుకు హెచ్చరిస్తున్నారు, దుర్గమ్మ ఏం చెప్పాలని వస్తోంది, ఎందుకు కోపగించుకుంది, ప్రతి ఒక్కటి కూడా తెలియాలి అని. అంటే అమ్మ రాకను స్వాగతించాలి అంటే, అమ్మను ఆహ్వానించాలి అని అనుకుంటే, అమ్మ కోపాన్ని శాంతింప చెయ్యాలి అనుకుంటే, అమ్మను చల్లబరచాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీరు చేస్తున్న తప్పేంటి, అసలు అమ్మకు ఎందుకు కోపం వస్తుంది, ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా, ఇంతమంది దుర్గమ్మ భక్తులు ఉండగా, ఇంతమంది నవరాత్రుల్లో పూజలు చేస్తుండగా ఈ వీడియో, ఈ సందేశం మీ కంట పడింది, మీ చెవిన పడింది, మీ దాకా వచ్చిందంటే అర్థం ఏంటి? అమ్మ చూపు మీ మీద పడిందని, మీలో ఉన్న తప్పొప్పులని దండించి చెడుని తీసి మంచిని మీలో నిలబెట్టాలని బాబా గారి అనుగ్రహం ఉంది కాబట్టే ఇది మీ దాకా చేరిందని గుర్తుంచుకొని, ఇది కేవలం మీకోసం మాత్రమే తీసుకొచ్చిన సందేశం అని మీరు అర్థం చేసుకొని వీడియోని చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చెయ్యండి. అసలు అమ్మ ఆగ్రహానికి కారణం ఏంటో తెలుసుకొని మీ తప్పుల్ని దిద్దుకోండి, అమ్మను శాంతింపజేసి చల్లబరచండి. ఇక అన్నీ కూడా తెలియాలి అంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక
మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైన రిజల్ట్ అన్నది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి ఇంకా వదిలేసేయండి అంతే. ఎందుకు ఈ మాట అంటున్నాను, ఒక్కసారి ఈయన దగ్గరికి జ్యోతిష్యానికి వెళ్తే రెండవ చోటికి వెళ్లాల్సిన పని 100,000% కూడా ఉండదు, రాదు. ఎలాంటి మొండి సమస్య ఇచ్చినా ఛాలెంజింగ్ గా తీసుకుని పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ముఖ్యంగా శరన్నవరాత్రుల్లో కఠోర ఉపవాస దీక్షలో ఉంటారు. పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా వాక్ శుద్ధి వాక్ శక్తిని పెంచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సమయంలో మీకు కాల్ చేసినా మీకు కాల్ కలిసినా మీ అదృష్టం అని చెప్తాను. ఎందుకంటే అటువైపు ఆ సమయంలో మాట్లాడేది గురువు గారు కాదు, సాక్షాత్తు అమ్మవారు మాట్లాడతారు, మీ సమస్యను వింటారు, సమాధానం చెప్తారు. మరి మేము నేరుగా వెళ్ళలేమండి, పర్సనల్గా కలవలేమండి, ఎలా అంటే అవసరం లేదండి. నేరుగా వెళ్ళాల్సిన పని లేదు, పర్సనల్గా కలవాల్సిన పని లేదు. ఉన్న చోటని మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం పరిష్కరించుకోవచ్చు కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి, నరగోస, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు. వాళ్ళు ఎంత హ్యాపీగా నాకు మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి ఈ రోజుటి ఈ సందేశాన్ని దుర్గమ్మ సందేశం అమ్మ, ఇది నా నోట అమ్మ పలికిస్తోంది, జాగ్రత్తగా విను. మరో 10 గంటల నుండి మొదలుకొని మరో 2 రోజుల్లోపు ఈ దేవత నీ చుట్టూ తిరుగుతోంది. అయితే ఆ దేవత ఎవరు, ఎందుకు తిరుగుతోంది, ఆ దేవత అనుగ్రహం కోసం నువ్వు ఏం చెయ్యాలి, అసలు నీ చుట్టూ ఆ దేవత ఎందుకు తిరుగుతోంది, ఆమెతో ఏం చెప్పాలి అనుకుంటోంది అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా వివరంగా చెప్తాను బిడ్డ. జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చెయ్యి. ఎందుకంటే అమ్మ నిన్ను హెచ్చరించాలని వస్తుంది, అమ్మ నిన్ను మేల్కొల్పాలని వస్తుంది, అమ్మ నిన్ను దండించాలని వస్తుంది, అమ్మ నిన్ను సరిదిద్దాలని వస్తుంది, ఏదో ఇవ్వాలని వస్తుంది. అమ్మ ఏదో అడుగుతుంది, నువ్వు కూడా ఇచ్చి తీరాలట. మరి ఇస్తావా? అమ్మ కోరింది, అమ్మ కోరికను నెరవేరుస్తావా? నెరవేర్చావు అంటే అమ్మ ఏం కావాలన్నా నీకు ఇచ్చి వెళ్తుంది బిడ్డ. అయితే అమ్మ నీ చుట్టూ తిరుగుతోంది అని నువ్వు తెలుసుకోబోయే ముందు, నువ్వు ఒక విషయాన్ని తెలుసుకోబోయే ముందు నీ జీవితంలో విషయాలను కొన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలా చేసినట్లయితే నీ జీవితంలో ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వాటి నుంచి బయటపడటానికి ఆ విషయాలను నిర్లక్ష్యం చెయ్యకుండా ప్రతి అంశాన్ని కూడా ఆచి తూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తల్లి. ఆ విషయాల గురించి ఇప్పుడు నీకు నేను క్లియర్గా చెప్తాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాల్లో తోచింది చేసే విధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. అటువంటి పరిస్థితుల్లో మార్చుకోకపోయినట్లయితే జీవితంలో కష్టాలను ఎదుర్కొంటావట. అంచేత ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలట. ఆలోచన మార్పులు ఉండేటట్టు చూడాలట. ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీదే కట్టుబడి ఉండాలట. ఈ విషయంలో నువ్వు నీ ప్రవర్తనను సవరించుకుంటే గనుక నీ జీవితం ఆనందంగా ఉంటుందని అమ్మ చెప్తోంది బిడ్డ. అయితే నీ జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. అలాగే అధికంగా శ్రమించి నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తిస్తూ వస్తూనే ఉన్నావు. ఉన్నత స్థానాలకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నావు. అయితే మంచితన మానవత్వం అధికంగా ఉంటాయని కూడా చెప్పాలి. నీ విషయంలో ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా సహాయం చెయ్యాలి అని అనుకుంటావు. నీ దగ్గర ఉన్న డబ్బు లేకపోయినా ఎదుటివారు కష్టాల్లో ఉంటే మాత్రం చూసి తట్టుకోలేవు. సహాయం చేయడానికి ఏదో ఒక విధంగా అయితే ప్రయత్నిస్తావు. అంతవరకు నీ మనసు ఊరుకోదు. న్యాయం అనేది ఎవరికైనా ఒకటే అనే ఆలోచన కలిగి ఉంటావు. చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, న్యాయం న్యాయం అంటావు. అందుకే వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటావు. అలాగే ఎదుటి వారికి కూడా నిజాయితీ పరులైతే వారిని ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటావు. ఈ గుణం కారణంగా ఎదుటి వ్యక్తులు నీకు ఆకర్షింపబడతారు. ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపటానికి ఎక్కువగా ఇష్టపడతావు. ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే సాయం చేయటానికి ముందుంటావు. కొద్దిగా సాయం చేయటానికి
నీకు కష్టమైన పరిస్థితులు ఎదురైనా కూడా కష్టం అనుకో, ఇష్టంగా సాయం చేయడానికి ముందుకుంటావు. ఎదుటి వారిని చాలా తేలిగ్గా నమ్మేస్తావు బిడ్డ. ఇది నీలో ఉన్న ఒక బలహీనత. కానీ వారు నిన్ను మోసం చేశారని తెలిస్తే, లేదా వారికి మోసపూరితమైన ఆలోచనలు ఉన్నాయని తెలిస్తే మాత్రం వారిని దూరం పెట్టేస్తావు. అది నీ బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారిని దూరం పెట్టడానికి వెనుకాడు. మంచికి మంచి, చెడుకు చెడు, అంతే. ఒకవేళ నమ్మిన వారి చేతిలో మోసపోయామని తెలిసినా కూడా నువ్వు ఎక్కువగా స్పందించవు, కానీ వారిని మాత్రం శాశ్వతంగా దూరం పెట్టేస్తావు. ఇక దరిదాపుల్లో కూడా రానివ్వు. అలాంటి నీకు ఉన్న లక్షణాలు నిన్ను అందరిలో కంటే కూడా ప్రత్యేకంగా నిలబెట్టేలా చేస్తాయి బిడ్డ. ఒక రకంగా చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు అధికంగా పడుతూనే ఉన్నావు. ఒక వయసు వచ్చాక, యవ్వన ప్రాయం వచ్చాక కుటుంబాన్ని వదిలి దూరంగా నీ బాధ్యతల కోసం, అంటే నీ వృత్తి కోసం, నీ ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం అందరినీ వదిలి ఇంట్లో బంధువుల్ని, స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని వదిలి దూరంగా ఉండవలసిన పరిస్థితులు కూడా వస్తాయి. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు కొంతకాలం ఎదురవుతాయి. ఈ సమయంలో నువ్వు నమ్మిన వ్యక్తుల చేత మోసపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. జాగ్రత్త. ఈ విషయమే అమ్మ మరీ చెప్తోంది. ఈ అందరినీ అతిగా నమ్మే గుణాన్ని తగ్గించుకోమంటుంది. అక్కడ మోసపోతావని చెప్తోంది. ఈ విషయంలో కూడా అమ్మకు నీ మీద కోపం వస్తోందట. అందుచేత ఎవరు పరాయివారు, ఎవరు నావారు అనేది నువ్వు గమనించాలని అమ్మ చెప్తోంది బిడ్డ. మంచిగా మాట్లాడి తేనె పూసిన మాటలు మాట్లాడంగానే అందరూ మంచివాళ్ళు అని నమ్మేస్తే మోసపోతావని జాగ్రత్తగా ఉండమని అమ్మ హెచ్చరిస్తోంది. అందుచేత నువ్వు అందరినీ కూడా ఒక కంట గమనించాలి. ఎదుటివారు నీ మంచి కోసం చెబుతున్నారా, లేదా వారికి అందులో ఏదైనా లాభం ఉందా, స్వార్థం ఉందా అనే విషయాలు కూడా నువ్వు గమనించమని అమ్మ చెప్తోంది బిడ్డ. ప్రతి ఒక్కరి మీద ఒక కన్నేసి ఉంచమంటోంది. ఎందుకంటే నువ్వు నమ్మిన వారే నీతో స్నేహపూర్వకంగా మెలుగుతూనే నిన్ను మోసం చేసి ఇబ్బందుల్ని సృష్టిస్తారు. ఇబ్బందులు పడవేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఈ సమయంలో ఎలా ఉండాలి అని అంటే గనక అందరితో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేసే చోట కూడా నష్టాన్ని చేకూర్చవచ్చు. ఇక నీ వ్యాపారం ఏదైనా ఉంటే దాన్ని నువ్వు ఇంకొంచెం విస్తరించడానికి ప్రయత్నించినట్లయితే లాభాలు అనేవి సాధిస్తావు. అమ్మ అనుగ్రహంతో ఇలా ఉండబోతోంది. అయితే ఎప్పుడూ కూడా వ్యాపారంలో భాగస్వాములుగా చేర్చుకోవాలి అంటే ఆలోచించు. నీకు ఏదైనా సహాయం కావాలి అంటే అది చిన్నదైనా పెద్దదైనా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, అలాగే వారి సహకారం తీసుకోవడానికి ప్రయత్నించు బిడ్డ. అలాగే ఈ సమయంలో నువ్వు డబ్బుని అప్పుగా ఇచ్చినా తీసుకున్న వాటికి కూడా సంబంధించిన పత్రాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఎందుకంటే ఈ సమయంలో నీకు ష్యూరిటీ సంతకాల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయని అమ్మ అంటోంది. జాగ్రత్త. అయితే డబ్బులు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు పత్రాలను జాగ్రత్తగా చూసుకుంటే గనుక ఎటువంటి ఇబ్బందులు ఉండవట. ఇక ఈ సమయంలో ముఖ్యంగా నీ చుట్టూ అమ్మ తిరుగుతుందని చెప్పాలి. దీనికి గల కారణం నువ్వు ఇతరులను నిస్వార్థంగా సహాయపడతావు. నువ్వు ఇతరులకు నిస్వార్థంగా సహాయపడే విధానం కావచ్చు, లేదా నువ్వు నిష్కల్మషమైన మనసుతో అమ్మవారిని పూజించిన విధానం కావచ్చు, నీ దయాగుణం కావచ్చు, దానగుణం కావచ్చు, వీటి కారణం చేత అమ్మవారు ప్రసన్నమై నీ వెనకాలే ఉండి నిన్ను నడిపిస్తోందట బిడ్డ. అందుచేతే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కానీ, ఎదుటివారికి సహాయం చేసేటప్పుడు కానీ చాలా నిర్మలమైన మనసుతో చెయ్యాలి అంటోంది. అమ్మవారికి కోపం తెప్పించే విధంగా నువ్వు ప్రవర్తించకూడదు అంటోంది. నీ దగ్గర లేని వ్యక్తుల గురించి నువ్వు తప్పుగా మాట్లాడకూడదు అంటోంది. కష్టాల్లో ఉన్నవారు నీ వద్దకు వస్తే ఏ సహాయం అయినా వాళ్ళకి చెయ్యాలి, లేదు అనకుండా నీకు వీలైనంత ఎంతో కొంత సహాయం చెయ్యమంటోంది. మంచితనం, మానవత్వం వదులుకోకుండా ప్రవర్తించు అంటోంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నించు అంటోంది. అమ్మవారి కరుణా కటాక్షాలను అప్పుడు పొందుతావట బిడ్డ. ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉన్న చోట అమ్మ కొలువై ఉంటుంది. సాక్షాత్తు అమ్మవారు కూడా, లక్ష్మీ అమ్మవారు కూడా తిష్ట వేసుకుని కూర్చుంటుందట. అలాగే ఇంటిని, మనసుని, ఒంటిని, మాటలని అన్నిటినీ శుభ్రంగా ఉంచాలట. సుగంధ ద్రవ్యాలతో ధూప దీపం వేయాలట. అమ్మవారి ఆశీస్సులు నీపైన ఎల్లప్పుడూ ఉంటాయట. అలాగే అమ్మవారు నీ చుట్టూ తిరుగుతోందని చెప్పడానికి సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోవాలట. ఎప్పుడు ఇంట్లో సుగంధ పరిమళం వస్తూ ఉన్నట్లయితే నీ ఇంట్లో
అమ్మ ఉందని అర్థం చేసుకోవాలట. తరచూ నీ ఇంట్లో పసుపు కుంకుమ వాసన వస్తున్నట్లయితే గనక అమ్మవారు నీతోనే ఉందని అర్థం చేసుకోవాలట. ఎందుకంటే అమ్మ పసుపు కుంకుమలంటే అమ్మకు ప్రాణం కదా. ముఖం నిండా, కాళ్ళ నిండా, చేతుల నిండా, ఒంటి నిండా పసుపు రాసుకొని ఇంతేసి కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మ నీ చుట్టూ తిరుగుతూ నీ వెంట తిరుగుతూ ఉంటే పసుపు కుంకుమల వాసన రాకుండా ఉంటుందా బిడ్డ? అమ్మ ఒంటి నుంచి వచ్చే ఆ సుగంధ భరితమైన పరిమళం ఏదైతే ఉందో అది నిన్ను అంటకుండా ఉంటుందా? అలాంటి సువాసనలు నీ దగ్గర వస్తున్నాయంటే అమ్మ నీ వెనకే ఉంది, నీ చుట్టూ ఉంది. ఆ సుగంధ భరితమైన పరిమళం అమ్మ దగ్గర నుండే వస్తుంది. నువ్వు ఆస్వాదించు, అనుభవించు, గుర్తించు. ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతావు. అమ్మ రాకును ఈ విధంగా నువ్వు అర్థం చేసుకోవచ్చు బిడ్డ. ఇంట్లో తరచూ ఈ నవరాత్రుల్లో కానీ అంతకు ముందు కానీ గజ్జల శబ్దం వినపడుతూ ఉంటే నీ ఇంట్లో అమ్మవారు గల్లు గల్లమంటూ గజ్జల శబ్దంతో తిరుగుతోందని అర్థం చేసుకో. రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినపడుతున్నట్లయితే గనక అమ్మవారు నీ ఇంట్లో తిరుగుతున్నారని, సంచరిస్తున్నారని, చూస్తున్నారని, గమనిస్తున్నారని అర్థం. అమ్మ ప్రశాంతంగా ఉన్నట్లయితే గనక అమ్మ నీ వెనకాలే ఉండి నిన్ను అనుగ్రహిస్తుంది. ఎప్పుడు నీ మాట మంచిగా ఉన్నప్పుడు, నీ ఆలోచన మంచిగా ఉన్నప్పుడు, నీ చూపు మంచిగా ఉన్నప్పుడు, నీ ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు, నీ నడవడిక మంచిగా ఉన్నప్పుడు, నీ ఇంట్లో మంచిగా ఉన్నప్పుడు, ప్రతి ఒక్కటి ఎప్పుడు మంచిగా ఉంటాయో అప్పుడు అమ్మ నీ చుట్టూ తిరుగుతుంది, నీ వెంట తిరుగుతుంది. అమ్మ చూపు నీ మీద ఉంచుతుంది, దృష్టి నీ మీద నిలుపుతుంది. గల్లు గల్లమంటూ గజ్జల శబ్దంతో, సుగంధ భరితమైన పరిమళాలతో నీ వెంట ఉంటుంది. అప్పుడు నువ్వు ఏది చేసినా, ఏది మొదలు పెట్టినా, ఏది తలపెట్టినా జరగదా? ఆగుతుందా? అమ్మ అనుగ్రహం ఉంటే ప్రపంచం నీ ముందుకు వాలిపోతుంది బిడ్డ. అలా గనక వస్తే అమ్మ నీ వెనకే ఉండి నిన్ను అనుగ్రహిస్తోందని అర్థం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు, కష్టాలు లేకపోయినా మనసు మాత్రం ఆందోళన పడుతూ ఉంటుంది. అలా కాకుండా కొంతమందిని చూసినట్లయితే ఎన్ని కష్టాలు ఉన్నా చాలా ప్రశాంతంగా నవ్వుతో, చిరునవ్వుతో ఎదుర్కొంటారు, అన్నిటినీ ఉంటారు. అటువంటి వారికి అమ్మ అనుగ్రహం ఉందని అర్థం బిడ్డ. ఇక ఎప్పుడు ఎదుటివారి మంచి కోరుకుంటూ దాన ధర్మాలు చేస్తూ నిస్వార్థంగా ప్రవర్తించినట్లయితే గనక అమ్మవారు నిన్ను తొందరగా అనుగ్రహిస్తుంది. అయితే ఈ రోజున నువ్వు శక్తి కొలది అమ్మవారికి పాయసం కానీ పులిహోర కానీ చేసి నివేదన చేశావు అంటే ఇక ఈ రోజున నువ్వు చెయ్యకూడని తప్పు కూడా ఒకటి ఉంది బిడ్డ. ఈ తప్పు చేసినట్లయితే అమ్మవారి ఆగ్రహానికి గురవుతావని అమ్మ హెచ్చరిస్తోంది. శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులను ధరించి ఆ రోజంతా అమ్మవారిని స్మరించమంటోంది. యాలకులు మరియు లవంగం, కర్పూరం వెలిగించి అమ్మకు హారతి ఇచ్చి ఇంట్లో అన్ని గదుల్లో కూడా ఈ ధూపాన్ని చూపించమంటోంది. శుక్రవారం మాత్రమే కాదు, ఈ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో, మనకు దసరా రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో కూడా ఇలా చేయటం వల్ల నీ ఇంట్లో నుండి అన్ని రకాల ప్రతికూలతలు తొలగిపోయి అమ్మ నీ ఇంట్లోకి దైవిక శక్తిని ప్రవేశించేలా చేస్తుందట. అలాగే ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఏవైతే అనుభవిస్తున్నావో, బాధలు కానీ, కష్టాలు కానీ, కన్నీళ్లు కానీ, దరిద్రం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఇంట్లో గొడవలు కానీ, కీచులాట్లు కానీ అన్నీ తొలగిపోవాలి, నీ జీవితంలోకి ప్రశాంతత రావాలి అని అంటే నీ గుమ్మం ముందుకు, నీ వాకిట్లోకి వచ్చిన ఒక ఆవుకి కానీ, ఒక పశువుకు కానీ గ్రాసం పెట్టమని చెప్తోంది అమ్మ. ఎందుకంటే ముక్కోటి దేవతలు కూడా గోమాతలో కొలువై ఉంటారు కాబట్టి ఇలా చేస్తే ప్రతికూల శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు దైవక శక్తి, దైవీ శక్తి, దేవీ దేవతల శక్తి నీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంటి ముందుకు బిచ్చగాళ్ళు వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపమంటోంది. వాళ్ళను ఊరికే ఒట్టి చేతులతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పంపకు అంటోంది. వారానికి 3 సార్లు అయినా సరే సాయం సంధ్య వేళలో వ్యాపార సంస్థల్లో ధూపం తప్పక వెయ్యమంటోంది. అలాగే నీ వాహనాలకు గాని ప్రతి ఒక్కదానికి కూడా, అలాగే ఈ నవరాత్రుల సమయంలో నీ వాహనాలకు నిమ్మకాయలను కట్టమంటోంది. అప్పుడు వాహన దోషాలు ఏమైనా ఉన్నా, ప్రమాదాలు జరిగే అవకాశాలున్నా అన్నీ తొలగిపోతాయి అమ్మ అనుగ్రహంతో అని చెప్తోంది బిడ్డ. ప్రతికూల వాతావరణం తొలగి నీకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని అంటోంది. బిడ్డ చూసావు కదా, నువ్వు చెయ్యకూడని తప్పులేంటో, చేస్తున్న తప్పులేంటో, పొరపాట్లేంటో, దిద్దుకోవాల్సిన అవి ఏమున్నాయో, అమ్మని ఎలా శాంతింపజేసుకోవాలో, ఎలా శాంతపరచాలో, ఎలా చల్లబరచాలో, అమ్మ కోపాన్ని ఎలా
దూరం చెయ్యాలో ప్రతి ఒక్కటి కూడా అమ్మ మాటగా నా నోటు ద్వారా విన్నావు కదా బిడ్డ. కాబట్టి జాగ్రత్తగా ఉండు, అమ్మ రాకను ఆహ్వానించు. నీ జీవితంలో ఉన్న దరిద్రం పోతుంది, అదృష్టం నీ జీవితంలోకి అడుగు పెడుతుంది. నీ దశ దిశ కూడా మారిపోతాయి. సాక్షాత్తు దుర్గమ్మ అనుగ్రహం, నీ సాయి ఆశీర్వాదం నీకు తోడుగా ఉండగా నీకెందుకు బిడ్డ భయము అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుకు వస్తాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.